అందరికీ నమస్కారం. ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు, అధ్యక్షులు, సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య ఆంధ్రప్రదేశ్. ముఖ్యంగా ఈరోజు సమాజంలో అభివృద్ధి చెందాలంటే వ్యవసాయము, మా జలవనరులు అనేది అతి ముఖ్యమైన విషయం ఏ రాష్ట్రంలోనైనా. అలాంటి జలవనరుల మీద 2014-19లో 68,000 కోట్లు ఖర్చు పెట్టి 67 ప్రాజెక్టులు చేపట్టి 23 ప్రాజెక్టులు పూర్తి చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి 2014-19లో విధ్వంసక పాలన చేసి 32,000 కోట్లు ఖర్చు పెట్టామని చెప్తాడు 19-24లో. తీరా చూస్తే 10,000 కోట్లు అంత ముందు ఉన్నటువంటి జీతాలకు బాను 22,000 కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ఎకరం కూడా తీసుకురాలా. 14-19లో 68,000 కోట్లు ఖర్చు పెట్టి మొత్తం మీద కొత్త ప్రాజెక్టులు, పాత ప్రాజెక్టులు కొంతవరకు పూర్తి చేయే కాకుండా 7 లక్షల ఎకరాలు కొత్త ఆయకట్టు తీసుకొచ్చాడు. మనం 14-19లో 19-24లో ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి? అంతకుముందు ప్రభుత్వంలో నెల్లూరు, సంగం బ్యారేజీలు పూర్తయితే వాటికి రంగులేసి ప్రారంభోత్సవం చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇది మొత్తం మీద జలవనరుల రంగాన్ని జగన్మోహన్ రెడ్డి నిర్వీర్యం చేశాడు. మళ్ళీ దాన్ని గాడిలోకి పెట్టి ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దిశ నిర్దేశంతో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు గారు 24 గంటలు కష్టపడి ఇవాళ 15,000 కోట్లు పోలవరం ప్రాజెక్టు కేంద్రం నుంచి తీసుకొచ్చి మళ్ళీ ఇవాళ పనులు మొదలు పెట్టడం జరిగింది. అది గత ప్రభుత్వంలో మనం ఫ్లాష్ ఫ్లడ్ కి 19-24లో అతి ముఖ్యమైన డయాఫ్రామ్ వాళ్ళ విధ్వంసం అయితే మళ్ళీ 900 కోట్లతో దాన్ని పునర్నిర్మించడానికి ముందుకెళ్తా ఉన్నాం. 27కి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు పూర్తవటం ఖాయం. 2 పాయింట్లు, ఏ ఫర్ అమరావతి, పి ఫర్ పోలవరం. దాంట్లో పోలవరంకి ఆల్రెడీ ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది. అమరావతిని 3 రాజధానుల పేరుతో 3 ముక్కలాట ఆడితే జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేసి 130 కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు సంస్థలనే బయటికి పారదోలాడు జగన్మోహన్ రెడ్డి. ఈ ప్రభుత్వం వచ్చినాక మళ్ళీ దాన్ని గాడిలో పెట్టి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ప్రధానమంత్రి గారు మోడీ గారి సహాయంతో ఇవాళ 50,000 కోట్ల పనులు రేపు ఉగాది నుంచి బిగినబోతా ఉన్నాయి. గౌరవ ప్రధానమంత్రి గారు రాబోతా ఉన్నారు. దానికి శుభసూచకంగా 15వ తారీఖు 2 రోజుల క్రితం 3 రోజుల క్రితం మనం స్వామివారి కళ్యాణం చేసి శుభారంభం చేయడం జరిగింది. ఇలా అమరావతి అభివృద్ధి, పోలవరం అభివృద్ధి రాబోయే 4.5 సంవత్సరాల్లో అభివృద్ధి చెందటం ఖాయం. ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందనే విశ్వాసం, నమ్మకం మాకందరికీ కలుగుతా ఉంది. ఈసారి గవర్నమెంట్ లో గత ప్రభుత్వం లాగా కాకుండా అటు అమరావతి కానీ ఇటు పోలవరం ప్రాజెక్ట్ కానీ 2 కూడా కంప్లీట్ అవుతాయని విశ్వాసం ఉందా మీకు? 100% అవుతుంది. ఎందుకంటే ప్రణాళిక అండి. ఇప్పుడు ఇవాళ పోలవరం 45.72 మీటర్ల ఎత్తుతో 194 టీఎంసీల పూర్తి సామర్థ్యంతో నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగింది ఒక పద్ధతి ప్రకారం. ఎందుకంటే ఇవాళ 24, 25 అయిపోయిందండి, 25, 26 వస్తా ఉంది. ఫ్లడ్ సీజన్ ఎప్పుడు కూడా మనం నవంబర్కి అయిపోతే నవంబర్ నుంచి పనులు చేసుకుని మళ్ళీ జూలై కల్లా పనులు ఆపాలి. అలా 3 ఫ్లడ్ సీజన్లో పనులు పూర్తి చేసుకుని 27 కల్లా 27-28 కల్లా పూర్తి చేస్తామని చెప్పారు ముఖ్యమంత్రి గారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా పూర్తవుద్ది. పునరావాసం, పునర్నిర్మాణం, అలాగే విధ్వంసమైన డయాఫ్రామ్ వాళ్ళు పునర్నిర్మాణం అలాగే చేసి 194 టీఎంసీలు పూర్తి సామర్థ్యం, 45.72 మీటర్ల ఎత్తు, 960 మెగావాట్ల విద్యుత్తో పోలవరం పూర్తవడానికి ఎట్టి పరిస్థితిలో 27-28 కల్లా పూర్తవుద్దనే పూర్తి నమ్మకం మాకుంది. ఓకే సార్, అయితే ఇప్పుడు జలవనరుల్ని పూర్తిగా నిర్వీర్యం చేసిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు 11 సీట్లు వచ్చిన తర్వాత ప్రతిపక్ష హోదా అడుగుతున్నాడు. ఇవ్వచ్చంటారా? ఎట్టి పరిస్థితుల్లోనూ ఇచ్చే సమస్య లేదండి. ఇది ఎక్కడ కోరమండి, అడుక్కుంటాం ఏంటండి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు 23 సీట్లుంటే నేను 5గురిని తీసేస్తే నీకు ప్రతిపక్ష హోదా పోద్దని చెప్పి ఫ్లోర్ లో చెప్పాడు. ఇవాళ నీకు ప్రజలు కూటమి ప్రభుత్వానికి 164 సీట్లు ఇచ్చి నీ 11 విద్యుత్తో పోలవరం పూర్తవడానికి
ఎట్టి పరిస్థితిలో 27-28 కల్లా పూర్తవుతుందనే పూర్తి నమ్మకం మాకుంది. ఓకే సార్, అయితే ఇప్పుడు జలవనరుల్ని పూర్తిగా నిర్వీర్యం చేసిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు 11 సీట్లు వచ్చిన తర్వాత ప్రతిపక్ష హోదా అడుగుతున్నాడు, ఇవ్వచ్చు అంటారా? ఎట్టి పరిస్థితుల్లోనూ ఇచ్చే సమస్య లేదండి. ఇది ఎక్కడ కోరమండి, అడుక్కుంటాం ఏంటండి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు 23 సీట్లుంటే నేను 5గురిని తీసేస్తే నీకు ప్రతిపక్ష హోదా పోద్దని చెప్పి ఫ్లోర్ లో చెప్పాడు. ఇవాళ నీకు ప్రజలు కూటమి ప్రభుత్వానికి 124 సీట్లు ఇచ్చి నీ 11 సీట్లు ఇచ్చారు. నీకు మా గౌరవ స్పీకర్ గారు అయ్యన్ పాత్ర గారు చెప్తా ఉన్నారు, నువ్వు వైకాపా శాసనసభ నాయకుడిగా నీకు అవకాశం ఉంటుంది, అవసరమైతే ఇంకో 5 నిమిషాలు అడిగి తీసుకుని నువ్వు చెప్పు ప్రజా సమస్యల్ని. నీతో పాటు కొత్తగా ఎన్నికైన పాత సంబంధించిన 10 మంది శాసనసభ్యుల హక్కులు కూడా కలరాస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఏది మీరు అటెండ్ అవ్వద్దని వాళ్ళు మదనపడి కుళ్ళిపోతా ఉన్నారు. ఇది ఎక్కడ గొడవ, నా నియోజకవర్గ సమస్యలు ఎక్కడ చెప్పాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లు పెట్టి కాగితాలు తీసుకుంటా ఉన్నాడు. ఏది రకరకాల ప్రోగ్రాంలకి, పెళ్లిళ్ళకి, దినాలకు వచ్చి ఆ కాగితాలు ఎక్కడికి ఇస్తాడండి, ఎవరికి ఇవ్వాలి? అసెంబ్లీలో ప్రస్తావిస్తే ప్రభుత్వం దాన్ని పరిష్కారం చేస్తుంది, లేకపోతే గౌరవ ముఖ్యమంత్రి గారికి పంపాలా. కాగితాలు తీసుకుని బుట్టదాఖలు చేస్తాడంటే ఈ జగన్మోహన్ రెడ్డికి ప్రజల మీద విశ్వాసం లేదు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మీద విశ్వాసం లేదు. కేవలం ఎదురుదాడి చేయటం, ఏదో చేయటం, నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే ఎరగదీస్తాను లేకపోతే ఎరగదీని అంటున్నాడు. ఆయనకి ప్రజలు 11 సీట్లు ఇస్తే దాన్ని సద్వినియోగం చేసుకోలేని ఈ జగన్మోహన్ రెడ్డి దద్దమ్మ మాటలు మారుతున్నాడు. దీనివల్ల ఉపయోగం ఏమీ లేదు. ఇలా చేస్తే ఇప్పుడు డబుల్ డిజిట్ అలా సింగిల్ డిజిట్కి వెళ్ళిపోతాడు జగన్మోహన్ రెడ్డి, అది ఖాయం. జగన్మోహన్ రెడ్డికి మనం సలహా తెలుసుకున్నాం, నువ్వేమన్నా చేస్తే నువ్వు ప్రజా సమస్యలు ప్రస్తావించి అసెంబ్లీకి వెళ్ళి ప్రజల తరపున ఒక మాజీ ముఖ్యమంత్రిగా పోరాటం చేయమని మేము హితం పలుకుతా ఉన్నాం. ఓకే సార్, అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం, ఆయన పాలన ఎలా? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు 21 సీట్లతో 100% స్ట్రైక్ రేటుతో వచ్చిన ప్రజానాయకుడు ఆయన. ఆ రోజు అనకాపల్లి సీట్ ఆయనకి ఇచ్చేసినాక బీజేపీకి ఇవ్వాల్సి వస్తే ఇది త్యాగం చేసి నాకు సీట్లు ముఖ్యం కాదు, కూటమి ప్రభుత్వం ముఖ్యమైన కాంప్రమైజ్ అయిన వ్యక్తి. ఇవాళ ఎన్డీఏ కూటమిలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు కూడా మోడీ గారి దిశ నిర్దేశంతో ఉమ్మడి కూటమి బ్రహ్మాండంగా చేస్తా ఉంది. ఇవన్నీ వేస్తండి, ఈ సోషల్ మీడియా ఇవన్నీ పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకుని ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు, మన పురంధేశ్వరి గారు ఒక నిర్ణయం తీసుకుని ఇవాళ బ్రహ్మాండంగా 5 అసెంబ్లీ సీట్లు కూడా ఎక్సలెంట్ గా ఇచ్చారు. 2 ఓసీలకి, 2 బీసీలకి, ఒక ఎస్సీకి సీట్ ఇస్తే ఏం కావాలండి మీకు? ఒక బడుగు బలహీన వర్గాలకు తెలుగుదేశం పార్టీ అండ, తెలుగుదేశం పార్టీ అండే బలహీన వర్గాల ఎజెండా. అలాంటిది ఒక బేదా రవిచంద్ర బీసీ, ఒక బీటీ నాయుడు బీసీ, కావాలి గ్రేస్మ దళిత వర్గం నుంచి మాజీ స్పీకర్ గారి కుమార్తె ఇచ్చారు. అలాగే నాగబాబు గారికి సోమవీర్రాజు గారికి ఇచ్చారు. దాంట్లో తప్పే ఉందండి? ఏ మాత్రం తప్పు లేదు. పవన్ కళ్యాణ్ గారు ఎక్సలెంట్ గా ఉన్నారు. ఆయన చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడిగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటంలో చేస్తారనే పూర్తి నమ్మకం మాకుంది. 100%. 29లో కూడా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అని స్వయంగా పవన్ కళ్యాణ్ గారే చెప్పారు. అంటే ఆయన ఎట్టి పరిస్థితుల్లో కలిసి ఉంటారు. ఈ కూటమి మోడీ గారు, అట్లాగే భవిష్యత్తులో ఎవరు లీడర్ ఉన్నా కానీ ఎట్టి పరిస్థితుల్లో మనం కొనసాగుద్ది, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందటం అనేది ఖాయం. ఓకే సార్, థాంక్యూ.